आदाब नाजरीन, ताज़ा खबर में आप सभी का इस्तकबाल है। मैं हूं आफरीन। आइए नजर डालते हैं हेडलाइंस पर। अवाम को अक्लमंदी के साथ वोट के इस्तेमाल की जरूरत। कोटारा में मुनाकिदा इंतखाबी जलसे से वज़ीर आला KCR का खिताब। आजादी का अमृत महोत्सव के इख्तिताम पर रखी जाएगी मेरा युवा भारत की बुनियाद। मन की बात प्रोग्राम से वज़ीर आज़म मोदी का खिताब। अफगानिस्तान में जलजले के झटके, 13 अफराद जख्मी। हेरात और पड़ोसी सूबों बागदेश और फराह में भी जलजले के झटके। केरला में बम धमाका, एक शख्स की मौत, 36 जख्मी। मरकजी एजेंसी वाकई की कर रही तहकीकात। वज़ीर आज़म का ओहदा एक आईनी ओहदा है, इसका विखार बरकरार रखना चाहिए। साबिक मरकजी वज़ीर शरद पवार ने मोदी की तंजिया रिमार्क्स का दिया जवाब। और अब खबरें तफसील से। तेलंगाना के चीफ मिनिस्टर के चंद्रशेखर राव ने असेंबली इंतखाबाती मुहिम के हिस्से के तौर पर कोटारा में एक जलसे आम से खिताब किया है। अपनी तकरीर के दौरान उन्होंने अक्लमंदी से वोट डालने की अहमियत पर जोर दिया और लोगों पर जोर दिया कि वो अपना फैसला करने से पहले खुद सोचें। CM KCR ने कहा कि जमहूरियत में वोटिंग एक ताकतवर जरिया है और लोगों को अपने वोट का मौसर इस्तेमाल करने की तरगीब दी। उन्होंने माजी में कोटारा के लोगों को दरपेश जदोजहद को याद दिलाया। खासतौर पर ज़राई मकासद के लिए पानी की कमी के मामले में CM KCR ने इस बात पर रोशनी डाली कि किस तरह 2003 में उन्होंने और मुकामी लोगों के एक ग्रुप ने नागार्जुना सागर डैम पर एहतजाज किया, फौरी पानी की फराहमी का मुतालबा किया, जैसे बिलाखिर मंजूर कर लिया गया। चीफ मिनिस्टर ने तेलंगाना के साथ तारीखी सलूक पर तनकीद करते हुए इस बात का तस्करा किया कि किस तरह इसे निजाम के दौरे हुकूमत से अलग करके कांग्रेस पार्टी की क़ियादत में आंध्रा में जम किया गया था। उन्होंने कांग्रेस पर तेलंगाना की ज़राई जरूरियात को नजरअंदाज करने और पानी को आंध्रा की तरफ मोड़ने का इल्जाम आयद किया और इस बात पर मायूसी का इजहार किया कि तेलंगाना कांग्रेस कायदीन इस मसले पर खामोश है। గుండెను ఒక్కసారన్న దాకాలనున్నదే ఆ పక్క గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక ఎమ్మెల్యే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి గౌరవనీయులు శ్రీ మల్లయ్య యాదవ్ గారు, మల్లయ్య గాలి బాగానే ఉన్నది. గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు, గౌరవ రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు శ్రీ బడుగుల లింగయ్య యాదవ్ గారు, హుజూర్ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సైదిరెడ్డి గారు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గౌరవనీయులు శ్రీ రవీందర్ రావు గారు, బీఆర్ఎస్ మరియు టీఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు గౌరవనీయులు శ్రీ శశిధర్ రెడ్డి గారు, శ్రీ లక్ష్మీనారాయణ గారు, శ్రీమతి శిరీష మున్సిపల్ చైర్మన్ గారు, కోదాడ నియోజకవర్గ నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు అందరికీ నా నమస్కారాలు. మీరు చాలా మంది వచ్చినారు. దాదాపు మీరు చేరుకొని కూడా గంట సేపు అవుతా ఉంది. నేను చెప్పే 4 మాటలు మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుతా ఉన్నా.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే అర్సత్ తమ్ముడు ప్లీజ్, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే మనం విజ్ఞతతోని ఆలోచన చేయాలి. ఎలక్షన్లలో రెండు ముఖ్య విషయాలు ఉంటాయి. ఒకటి పోటీ చేస్తున్నటువంటి పార్టీలు, వాటి చరిత్ర, వాటి వైఖరి, ప్రజల గురించి ఏ పార్టీ వైఖరి ఏంది, వాళ్ళకి అధికారం వస్తే గతంలో ఏం చేసినారు, భవిష్యత్తులో ఏం చేయబోతారు అనేది ఒకటి ఖచ్చితంగా ప్రజలు ఆలోచించాలని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఎందుకంటే 75 ఏళ్ళైంది దేశానికి స్వాతంత్రం వచ్చి. 75 సంవత్సరాల తర్వాత కూడా మనం ఎవరో చెప్పినని ఒక గాలి గత్తారులో ఓటు వేయద్దు. మన విజ్ఞతతో మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఓటు మన తలరాతను మారుస్తుంది, మన భవిష్యత్తు నిర్ణయం చేస్తుంది, మన పంట పొలాలు ఎండాన్నా పండాన్నా ఆలోచన చేస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మన చేతిలో ఉండే ఒకే ఒక బ్రహ్మాయుధం, బ్రహ్మాస్త్రం ఓటు. ప్రజాస్వామ్యంలో దాన్ని మించిన శక్తి లేదు. నేను దాన్ని నమ్ముకొనే, ప్రజలను నమ్ముకొనే తెలంగాణ ఉద్యమాన్ని పెట్టినాం. మీ అందరికి తెలుసు, కోదాడ నియోజకవర్గంలో పంట పొలాలకు నీళ్లు రావాలంటే ప్రతిసారి ధర్నా చేయాలి, లొల్లి పెట్టాలి, గొడవ చేయాలి, నల్గొండకు పోయి కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ధర్నాలు చేయాలి. అప్పుడు విజయసింహారెడ్డి గారు అని చెప్పి టీఆర్ఎస్ జిల్లా ప్రెసిడెంట్గా ఉండే 2003లో మొత్తం పంట పొలాలు పండించుకొని నీళ్లు ఇడిచినారు, మధ్యలో నీళ్లు ఆపేసినారు. మీరు వినాలి ఈ మాట. ఆపేస్తే కోదాడ నుంచి, మిర్యాలగూడ నుంచి, నాగార్జున సాగర్ నుంచి, చాలా చోట్ల నుంచి నా దగ్గరికి ప్రజలు వచ్చినారు. ఏంది సమస్య అంటే, సార్ సగములో కాలు ఆపేస్తా ఉన్నారు, 3 తల్లైతే పంటలు పండిపోతాయి, ఎట్లా చేసి పూనుకోవాలని చెప్పినారు. ఒక పిలిపిచ్చి నేనే నాగార్జున సాగర్ డ్యామ్ దగ్గరకు వచ్చిన. మీరు కూడా చాలా మంది, ఒక 60-70 వేల మంది ఆ రోజు వివిధ నియోజకవర్గాల నుంచి సాగర్ మీదకి వచ్చినారు. అల్టిమేటం ఇచ్చినామా అని అడున్న ప్రభుత్వానికి, 24 గంటల లోపల మీరు నీళ్లు కనుక ఇయ్యకపోతే ఇవాళ 60-70 వేలతో వచ్చినాం, రేపు 5 లక్షలతో వస్తాం, జాగ్రత్త, లేకపోతే ఏం జరిగినా మంచి అని చెప్పినాం. దాని ఫలితం 24 గంటల లోపల నీళ్లు ఇచ్చినారు. ఇట్లా ఎన్నో సార్లు, అనేక సార్లు మీరు బాధలు పడ్డారు. నేను అనుకున్న మర్మం ఏంది, మీకు చాలా మందికి కొత్త తరం పిల్లలకు ఒక విషయం తెలియదు. నాటి నుంచి నేటి వరకు దయచేసి ఈ విషయాన్ని పెద్దలందరూ ఆలోచన చేయాలి. యువకులు కూడా ఊర్లకు పోయిన తర్వాత మీ పెద్దలను అడిగి ఈ విషయాలు తెలుసుకోవాలి. బంగారం లాగున్న తెలంగాణ నిజాం నుంచి విడిపడి బోరుగుల రామకృష్ణారావు నాయకత్వంలో ఆరాటంతో ప్రాజెక్టులు కట్టుకోవాలని చెప్పి తెలంగాణ హైదరాబాద్ స్టేట్ పేరు మీద తన ప్రయాణాన్ని ప్రారంభించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు పేరు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాదు, తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నది వేరే, దాని పేరు నందికొండ ప్రాజెక్టు. కట్టవలసింది కూడా ఇప్పుడున్న జాగల కాదు, ఎక్కడనైతే కట్టినరో అక్కడ కాదు కట్టవలసింది. ఇప్పుడున్న దగ్గర నుంచి ఇంకొక 20 కిలోమీటర్ల పైకి ఏలేశ్వరం అనే ఊరు దగ్గర కట్టాలి. కానీ ఆనాడు గోల్మాల్ చేసి దాన్ని దిగువగా తీసుకొచ్చింది. తద్వారా తెలంగాణకు నీళ్లు తక్కువ, వేరే ప్రాంతానికి నీళ్లు ఎక్కువ అనేటువంటి ఒక కుట్ర జరిగింది. ఆనాడున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకొని పడున్నారు కాబట్టి ఇవాళ మనం శిక్ష అనుభవిస్తా ఉన్నాం. శాపం తగిలింది మనకు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏంది, నేను చెప్పేది నిజమా అబద్ధమా, మీ ఊర్లో పోయిన తర్వాత మీరు కూర్చొని చర్చ చేయాలని నేను కోరుతా ఉన్నా. ఊరికే ఇనిపోవద్దు మాటలు. గ్రామంలోకి పోయిన తర్వాత మీ బంధువులతోని, మీ మిత్రులతోని, మీ గ్రామ ప్రజలతోని మీరు చర్చ పెట్టండి. కేసీఆర్ గారు ఇట్లా అన్నారు, ఇది నిజమా కాదా అని తేల్చండి. అసలు ఉన్న తెలంగాణను, ఉన్న హైదరాబాద్ స్టేట్ ను ఊడగొట్టింది ఎవరు? మనకు కడదామనుకున్న ప్రాజెక్టులను ఆపింది ఎవరు? వాటిని ఆపితే నోరు మూసుకొని పడున్న దద్దమ్మలు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఇదంతా చరిత్ర. ఆనాడు జరిగిన ఒక చిన్న పోరాటానికి మళ్ళీ 2000 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో నేను బయలుదేరి గులాబీ జెండా ఎగరేసి
నేను మాట్లాడేదాకా అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో లేకుండా మంత్రులు చాలా మంది మినిస్టర్లు ఉండ్రి. నాతో 200 దొడ్డు ఉన్నోళ్ళు ఇంత పొడుగు ఉన్నోళ్ళు ఐక్య రాష్ట్ర ముఖ్యమంత్రితో కొట్లాడి ఒకటే మాట, ఈ దేశంలో దళిత సోదరులకు ఈ గతి పట్టించిన పార్టీ ఏది? దళిత సోదరులను, ముస్లిం సోదరులను ఓటు బ్యాంక్ లాగా వాడుకున్న పార్టీ ఏది? దళిత బంధు అని ఎవడన్నా మాట్లాడిండా? ఈ భారతదేశం మొత్తంలో ఏ ముఖ్యమంత్రి గాని, ఏ ప్రధానమంత్రి గాని, ఏ పార్టీ గాని దళితుల బతుకులు గడ్డకేయాలి, వాళ్ళని బాగు చేయాలని ఎవడన్నా ఆలోచన చేసిండా? ఇలా దళిత బంధు పెట్టినాం, 10 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం, దఫాలుగా పోతా ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా బడ్జెట్ పెంచుకుంటాం. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వచ్చే వరకు ఆ కార్యక్రమం కొనసాగుతూ ఉంటది. అది బీఆర్ఎస్ కే సాధ్యమని మనవి చేస్తా ఉన్నా. ఇన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు అండదండగా ఉండేటువంటి పార్టీ, తెలంగాణ ప్రజలను కడుపులో పెట్టుకునే పార్టీ, తెలంగాణ ప్రజలను కన్న బిడ్డలుగా చూసుకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే దయచేసి మీరందరూ ఓటేయాలని, మల్లయ్య యాదవ్ గారిని గెలిపించాలని మరొకసారి మిమ్మల్ని కోరుతూ, ఇంత పెద్ద సంఖ్యలో నన్ను మల్లయ్య యాదవ్ గారిని దీవించడానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. జై తెలంగాణ. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने आज ऐलान किया कि इस साल 31 अक्टूबर इत्तेहाद के दिन एकता दिवस के मौके पर आजादी के अमृत महोत्सव के इख्तिताम के साथ ही एक बहुत बड़ी मुल्क गिर तंजीम मेरा युवा भारत की बुनियाद रखी जाएगी। नौजवानों को मुल्क की तामीर के मुख्तलिफ इवेंट्स में फाल किरदार अदा करने का मौका फराहम करेगी। मोदी ने यह ऐलान हमारा यहाँ ऑल इंडिया रेडियो पर अपने बाकायदा माहाना प्रोग्राम मन की बात के 106वीं एपिसोड में किया है। मिस्टर मोदी ने कहा कि 31 अक्टूबर हम सब के लिए बहुत खास दिन है। इस दिन हमारा मर्द आहन सरदार वल्लभ भाई पटेल की यौम पैदाइश मनाते हैं। हम हिंदुस्तानी इन्हें बहुत सी वजूहात की बिना पर याद करते हैं और खराज अकीदत पेश करते हैं। सबसे बड़ी वजह है कि मुल्क की 580 से ज्यादा रियासतों को जोड़ने में इनकी बेमिसाल रोल, मुल्क के अलग अलग हिस्सों को हिंदुस्तान के साथ जोड़ने का काम सरदार वल्लभ भाई पटेल ने किया है। उन्होंने कहा कि हम जानते हैं कि हर साल 31 अक्टूबर को गुजरात में स्टैच्यू ऑफ यूनिटी पर कौमी इत्तेहाद के दिन एकता दिवस से मुताल्लिक़ तकरीब होती है। इस मरतबा इसके अलावा दिल्ली में कर्तव्य पथ पर एक बहुत सी खास प्रोग्राम का इनेकाद किया जा रहा है। उन्होंने कहा कि आपको याद होगा कि हाल ही में मैंने मुल्क के हर गांव और हर गांव से मिट्टी जमा करने की दरख्वास्त की थी। हर घर से मिट्टी जमा करने के बाद इसे कलश में रखा गया है और फिर अमृत कलश यात्रा निकाली जाएंगी। मुल्क के कोने कोने से जमा की गई ये मिट्टी, ये हजारों अमृत कलश यात्राएं अब दिल्ली पहुंच रही हैं। यहाँ दिल्ली में इस मिट्टी को एक बहुत बड़े भारत कलश में डाला जाएगा और इस मुकद्दस मिट्टी से दिल्ली में अमृत वाटिका की तामीर होगी। ये मुल्क की राजधानी के कल्ब में अमृत महोत्सव की अजीम मरास के तौर पर मौजूद रहेगी। अफगानिस्तान के मगरबी सूबे हरात में सनीचर की देर रात आने वाले ताजा तरीन जलजले में 13 अफराद जख्मी हो गए हैं। सूबे के इलाकाई हॉस्पिटल के सरबराह नूरुल गुल वलीजादा ने इतवार के रोज बताया कि कल रात तकरीबन जलजले झटके महसूस किए गए। उन्होंने बताया कि जख्मियों को हॉस्पिटल ले जाया गया। अमेरिकी ज़ूलॉजिकल सर्वे के मुताबिक जलजले की शिद्दत रेक्टर स्केल पर 5 रिकॉर्ड की गई है। जलजले का मरकज सतह जमीन से 10 किलोमीटर की गहराई में था। वाज़ेह है कि इतवार के रोज भी हरत में मुकामी वक्त के मुताबिक सुबह 9 बजे के 20 मिनट पर 4.8 शिद्दत का जलजला महसूस किया गया। एहलकार ने तस्दीक की है कि कुल 13 जख्मियों को हॉस्पिटल पहुंचाया गया। मुकामी लोगों के मुताबिक जलजले के बायस इमलाक को भी नुकसान पहुंचा। गुज़िश्ता 7 अक्टूबर के बाद से हेरात और पड़ोसी सूबे बादगैज और फरहा में जलजले आए हैं, जिनसे हजारों अफराद जाँ बहक हो चुके हैं। इसके अलावा हजारों घर तबाह हो गए हैं।
केरला के कोची में ईसाई बिरादरी के कलासमेरी इलाके में वाक़े कन्वेंशन सेंटर में इतवार के रोज बम धमाका हुआ, जिसमें एक खातून की मौत हो गई और 36 जख्मी हो गए हैं। कौमी तहकीकाती एजेंसी NIA समेत कई मरकजी तफ्तीशी एजेंसियों के एहलकारों और इस वाक़े की तहकीकात के लिए जमा हुए हैं। इस दौरान मरकजी वज़ीर दाखिला अमित शाह ने रियासत के वज़ीर आला पिनराई विजयन से भी वाक़े के बारे में तफसीली इत्तला हासिल की। केरला के रियासती वजीरों VN वासुआन और एंटोनियो राजू ने NIA समेत मरकजी एजेंसियों की मौजूदगी की तस्दीक की है। रियासत के डायरेक्टर जनरल ऑफ पुलिस डॉक्टर शेख दरवेश ने कहा कि जुमेरा इंटरनेशनल कन्वेंशन एंड एग्जीबिशन सेंटर में आज सुबह धमाका हुआ, जिसमें एक शख्स की मौत हो गई है। 36 लोग जख्मी हो गए हैं, फिलहाल जेरे इलाज हैं। कन्वेंशन सेंटर में बम ने हमने देखा कि एक इलाकाई कॉन्फ्रेंस हो रही है। हमारे तमाम सीनियर ऑफिसरान मौके पर मौजूद हैं। हमारे एडिशनल DGP भी रास्ते में हैं। मैं भी जल्द मौके पर पहुंच जाऊंगा। हम मुकम्मल तहकीकात कर रहे हैं। पता लगाया जाएगा कि इसके पीछे कौन है और इसके खिलाफ सख्त कार्रवाई की जाएगी। नेशनल सिक्योरिटी गार्ड NSG की एक 8 रुकनी टीम बम धमाके के बारे में पूछताछ के लिए केरला जा रही है। NSG ने आज जिले एर्नाकुलम के कलासमेरी इलाके में जुमेरा इंटरनेशनल कन्वेंशन एंड एग्जीबिशन सेंटर में धमाके में इस्तेमाल होने वाले मवाद को इकट्ठा करने और इसकी जांच करने के लिए अपने बम डिस्पोजल यूनिट्स में से एक को दिल्ली से केरला भेजेगा। NCP के कौमी सदर शरद पवार ने आज वज़ीर आज़म नरेंद्र मोदी के जरिए खुद पर लगाए गए इल्जामात का जवाब देते हुए कहा कि जब मैं मुल्क का वजीर था तो मुल्क अनाज के मामले में खुद कफील हो गया था। जब इससे कबल दीगर ममालिक से अनाज दरामद करना पड़ता था। वजीर ज़राअत का ओहदा संभालते ही मैंने किसानों का 62,000 करोड़ रुपए का कर्ज माफ किया है और ज़राअती पैदावार के MSP में 150 से 250% से ज्यादा इजाफा किया। इसकी वजह से ज़राई पैदावार में इजाफा हुआ और अपना मुल्क अनाज के मामले में खुद कफील हो गया। शरद पवार यहाँ यशवंतराव प्रतिष्ठान में एक पुरहुजूम प्रेस कॉन्फ्रेंस से खिताब कर रहे थे। इस मौके पर शरद पवार ने कहा 2004 से 2014 तक वजीर ज़राअत के तौर पर अपने दौरे में किसानों के लिए किए गए फैसलों के बारे में जानकारी दी। शरद पवार ने कहा कि वज़ीर आज़म का ओहदा विखार का ओहदा है, इसलिए नरेंद्र मोदी को कम इस ओहदे का ही पास लिहाज रखना चाहिए था। शरद पवार ने कहा कि जब मैंने ओहदा संभाला तो अमेरिका से गंदम दरामद करनी पड़ी। हम फिर ने कुछ फैसले किए। गंदम, चावल, सोयाबीन, कपास की यकीनी कीमत दुगनी कर दी गई। 2004 से 2014 तक बहुत से अहम प्रोग्राम शुरू किए गए। शरद पवार साहब ने मजीद कहा कि वज़ीर आज़म ने शिरडी में जो बातें कही इनका हकीकत से कोई ताल्लुक नहीं है। उन्होंने मुझ पर जो इल्जामात आयद किए हैं कम से कम इनके बारे में इन्हें पूरी मालूमात हासिल कर लेनी चाहिए थी। शरद पवार ने कहा कि 2004 से 2014 तक मैं मुल्क के वज़ीर ज़राअत के ओहदे पर फाइज रहा। 2004 में मुल्क में ग़िज़ाई अजनास की किल्लत थी। हलफ उठाने के दूसरे ही दिन बाद ख्वास्ता एक तल्ख फैसला करना पड़ा। मुल्क को अमेरिका से गंदम बरामद करनी पड़ी। मुल्क में स्टॉक की हालत अच्छी नहीं थी। वो फाइल मेरे पास अभी भी है। मैंने इस फाइल पर दस्तखत नहीं किए थे। मैं सोच रहा था और मैं परेशान था कि मेरे पास गल्ला बरामद करने से मुताल्लिक़ फाइल पड़ी है। 2 दिन बाद उस वक्त के वज़ीर आज़म मनमोहन सिंह का फोन आया। उन्होंने कहा कि 3 से 4 हफ्तों में हमें किसी परेशानी का सामना करना पड़ सकता है, तो मैं दस्तखत कर दिए। इख्तिताम से ख़बर एक नजर हेडलाइंस पर। आवाम को अक्लमंदी के साथ वोट के इस्तेमाल की जरूरत। कोडाडा में मुनाकिदा इंतखाबी जलसे से वज़ीर आला KCR का खिताब। आजादी का अमृत महोत्सव के इख्तिताम पर रखी जाएगी मेरा युवा भारत की बुनियाद। मन की बात प्रोग्राम से वज़ीर आज़म मोदी का खिताब। अफगानिस्तान में ज़लज़ले के झटके, 13 अफराद जख्मी। हेरात और पड़ोसी सूबों बाखेज और फरा में भी ज़लज़ले के झटके। केरला में बम धमाका, एक शख्स की मौत, 36 जख्मी। मरकजी एजेंसियां वाक़े की करेंगी तहकीकात।
वज़ीर आज़म का ओहदा एक आईनी ओहदा है, इसका बिखार बरकरार रखना चाहिए। साबिक मरकजी वज़ीर शरद पवार ने मोदी के तंजिया रिमार्क्स का दिया जवाब। ताज़ा खबर में फिलहाल इतना ही। दीगर अपडेट्स और प्रोग्राम के लिए जुड़े रहिए TTV के साथ।